రామాయణం అరణ్యకాండ 69 సర్గలో 33 శ్లోకం నుంచి. కబంధుడన్న రాక్షసుణ్ణి చూశారు రామలక్ష్మణుడు. సీతని అన్వేషించటానికి జటాయువు చెప్పిన మార్గంలో ఆ అరణ్యాలు దాటుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ వాళ్ళకి కబంధుడన్న రాక్షసుడు కనిపించాడు. చాలా పెద్ద శరీరం కలిగి ఉన్నవాడు, భీకరమైన రూపాన్ని కలిగి ఉన్న ఆ రాక్షసుడు అక్కడ ఉన్న క్రూరాతి క్రూర మృగముల్ని సైతం గుంపులుగా తన చెంతకి లాక్కుని మరి వాటినన్నిటినీ కూడా భక్షించేయగలిగిన వాడు. అతతో సమభిక్రమ్య క్రోశమాత్రే దదర్శతు మహాంతం దారుణం భీమం కబంధం భృజ సంవృతం కబంధమివ సంస్థానాత్ అతిఘోర ప్రదర్శనం. ఇలా రామలక్ష్మణుల దారికి కూడా అడ్డు వచ్చాడు కబంధుడు. అంతటా ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఒక క్రోసెడు దూరం ముందుకు నడిచి తమకి ఎదురుగా అంత పెద్ద శరీరం కలిగి ఉన్న భయంకరంగా ఉన్న ఆ కబంధుణ్ణి చూశారు. ఆ రాక్షసుడు కూడా తన రెండు చేతులతో మృగముల్ని దగ్గరికి లాక్కుంటూ ఆ శిరస్సు లేకుండా ఉన్నాడు, కేవలం మొండెం మాత్రం ఉంది, పైగా ఒకటే కన్ను ఉంది. ఆ కన్ను కూడా ఎలా ఉంది అంటే అగ్ని జ్వాలలుగా ఉన్నట్టుగా ఎర్రగా ఉన్నది. అతని ఆకారం చూడటానికి కూడా చాలా ఘోరంగా ఉంది కబంధుడిది. సా మహాబాహురత్యర్థం ప్రసార్య విపులో భుజో జగ్రాహ సహితావేవ రాఘవో పీడయన్ బలాత్. మహాబాహు అయిన కబంధుడు చాలా పొడవైన, ఎలా అయితే ఒక 13 కిలోమీటర్ల దాకా, ఒక యోజన దూరం దాకా చాపగలిగినంత పెద్ద పెద్ద చేతులు కలిగిన వాడు వెంటనే రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా ఒక్కసారిగా పట్టుకుని బలం కొలది వారిని పీడిస్తూ తన దగ్గరికి లాక్కుంటున్నాడు. ఖడ్గినౌ దృఢధన్వనౌ తిక్మతేజోవపుద్ధరో భ్రాతరో వివ సంప్రాప్తో కృష్యమానో మహాబలో. మహా తేజోమూర్తులైన ఆ రామలక్ష్మణులు అన్నదమ్ములు, వాళ్ళు ఖడ్గాలు ధరించి ఉన్నారు, ధనుర్బాణాలు కూడా ధరించి ఉన్నారు. కానీ ఇట్లా వాళ్ళు లాక్కుని వెళ్ళిపోవటం ద్వారా, ఇప్పుడు బలవంతంగా ఒక మనిషి ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఏమొస్తుందో దాన్ని చూసే లోపల గట్టిగా పట్టుకుని ఇలా లాగేటప్పటికి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్పృహను కోల్పోతాం. వీళ్ళిద్దరు కూడా స్పృహను కోల్పోయారు. తత్ర ధైర్యేణ శూరస్తు రాఘవో నైవ విప్యధి బాల్యాదనాశ్రయత్వాచ్చ లక్ష్మణస్త్వతి విప్యతి ఉవాచ చ విషన్నః సంరాఘవం రాఘవానుజః. అప్పుడు మహాశూరులైన శ్రీరాముడు ధైర్యంతో ఏ మాత్రం కూడా బాధకు లోబడలేదు. అంటే అక్కడ బాధ కలిగేది, కాకపోతే సమస్య అందరికీ వస్తుంది. కాకపోతే సమస్య నుంచి బయట ఎలా పడాలని ఆలోచించారు, కానీ సమస్య వచ్చింది, బాధ అయింది అంటే దానికి పరిష్కారం దొరకదు. అందుకే వ్యధ చెందలేదంటే ఆయనకి బాధ కలగలేనది కదా, దానికి ఆయన అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇందులోంచి బయట ఎలా పడాలి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. అయితే లక్ష్మణుడు మాత్రం తనకి ఎప్పుడూ సర్వదా అండగా ఉన్నాడు. అన్న కూడా ఆ రాకాసి చేతుల్లోనే చిక్కుపడి ఉండటం ద్వారా కాస్త ధైర్యాన్ని కోల్పోయి బాధకి లోబడ్డాడు లక్ష్మణుడు. అందుకే అక్కడ అన్నతో మళ్ళీ లక్ష్మణుడు ఇలా అంటున్నాడు. పశ్యమాం వీరా వివసం రాక్షసస్య వసంగతం మమైకేన వినిర్యుక్తః పరిముంచస్వ రాఘవ. మహావీరుడైన ఓ రామచంద్ర, రాక్షసుని చేతుల్లో చిక్కి నాకు శక్తి సరిపోవట్లేదు. నన్ను గురించి ఆలోచించు, అంటే ఇప్పుడు నన్ను ఆదుకోవాలని నువ్వు పట్టించుకోకుండా ఎలా అయినా సరే ఇక్కడి నుంచి బయటపడే మార్గాన్ని నువ్వు చూసుకో అని రాముడికి చెప్తున్నాడు లక్ష్మణుడు. మాం హి భూత బలిం దత్వా పలాయస్వ యథా సుఖం అధిగంతాసి వైదేహిం అచిరేనేతి మే మతిః. అందుకే నన్ను పట్టించుకోకుండా ఇక్కడి నుంచి ఎలా అయినా సరే నన్ను ఆదుకోవాలని ఆలోచన రాకుండా నువ్వు ఇక్కడి నుంచి బయటపడే మార్గాన్ని చూసుకుని బయటపడితే నన్ను ఈ రాక్షసుడికి ఆహారంగా చేసే, నువ్వు మాత్రం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. త్వరలో నువ్వు సీతాదేవిని పొందగలవని నేను తలుస్తున్నాను. అంటే ఇక్కడ ఆగిపోకుండా త్వరగా నువ్వు వెళ్ళిపో, నన్ను వదిలేసి వెళ్ళిపో, వీడికి నన్ను ఆహారం అయిపోని, కానీ నువ్వు మాత్రం ఇక్కడి నుంచి బయటపడిపో అని చెప్తున్నాడు. ప్రతిలభ్య చ కాకుత్సా పితృపైతామహిం మహీం తత్ర మాం రామ రాజ్యస్థః స్మర్తుమర్హసి సర్వదా.
ఓ కాకుత్స రామ, తాత ముత్తాతల నుండి మనకు సంక్రమించిన కౌసల రాజ్యాధికారాన్ని కూడా తిరిగి నువ్వు పొందు. ఈ రాజ్యపాలన భారంలో నువ్వు మునిగిపోయి నన్ను మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకుంటావా? నన్ను మాత్రం మర్చిపోవు కదా? నన్ను గుర్తుపెట్టుకుంటే చాలు అన్న భావనలో చెప్పాడు లక్ష్మణుడు. లక్ష్మణేనైవ ముక్తస్తు రామః సౌమిత్రిమబ్రవీత్ మాస్మాత్రా సంకృతా వీరా నహిత్వా దృక్ విషీదతి. లక్ష్మణుడు ఇలా చెప్పగానే రాముడు తన్ని ఓదారుస్తూ ఇలా చెప్పాడు, నాయన ఓ వీరుడా, నీవు ఏ మాత్రము భయపడకు, నీ వంటి వాడు ఇలా కలత చెందరాదు. ఇక్కడ నిజంగా లక్ష్మణుడికి భయం వేసి చెప్తున్నాడా అంటే అని కాదు. ఈ ఆపదకి ఇక్కడ మళ్ళీ సమయం వృధా కానివ్వకుండా, ఎందుకంటే మళ్ళీ సీతాదేవిని పట్టుకెళ్ళిన వాడు కూడా రాక్షసుడే కాబట్టి ఆవిడ ప్రాణాలతో ఉందో లేదో అన్నది మనకి తెలియదు కాబట్టి సమయం వృధా కాకుండా ఉండాలంటే నువ్వెలా అయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ సీత జాడ మనకి తెలియాలి, సీత జాగ్రత్తగా ఉండాలన్న భావనలోనే చెప్పాడు. అంతేగాని రాముడు వదిలేస్తాడా? రాముడు వదలడని కూడా తెలుసు. అందుకే నువ్వు బాధపడకు, నువ్వంటి వీరుడివి కాబట్టి ఇట్లాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదని రాముడు మళ్ళీ చెప్పాడు. ఏతస్మినంతరే క్రూరు భ్రాతరు రామలక్ష్మణో పప్రచ్చ గణ నిర్ఘోష కబంధో దానవోత్తమ. ఇంతలో క్రూరుడు దానవ శ్రేష్ఠుడు అయిన కబంధుడు పెద్దగా, అంటే ఎంతలాగా భీకరమైన ధ్వని చేశాడు అంటే ఆ ధ్వనికే భయం కలిగేలాగా సోదరులైన ఆ రామలక్ష్మణులని ఇట్లా అడుగుతున్నాడు. కౌయువాం వృషభస్కంధో మహాఖడ్గధనుర్ధరో ఘోరం దేశమిమం ప్రాప్తో మమ భక్ష ఉపస్థితో. ఓ యువకులారా, వృషభములులాగా బలమైన ఈ మూపళ్ళు మీరు ఎవరు? ధనుర్బాణాలు ఖడ్గాలు ఇవన్నీ ధరించి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం కదా, ఇవన్నీ పట్టుకుని మీకు అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి అని అడిగాడు. వదతం కార్యమిహావాం కిమర్థం చాగతో యువాం ఇమం దేశం అనుప్రాప్తో క్షుధార్తస్యేహ తిష్టతః. మీరు నాకు ఆహారం అవ్వటానికి వచ్చినట్టున్నారు ఇక్కడికి, అందుకే నన్ను వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చిన పని ఏమో నాకు చెప్పండి. ఆకలితో నకనకలాడుతున్న నాకు ఆహారం అవ్వటానికే మీరు ఇక్కడికి వచ్చి నట్టున్నారేమో అన్నాడు. సభానా చాపఖడ్గౌ చ తీక్షణ శృంగా వివర్షభౌ మమాస్యాం అనుసంప్రాప్తో దుర్లభం జీవితం పునః. వాడైన కొమ్ములు కలిగిన ఆ ధనుర్బాణాలు ఖడ్గాలు ఇన్ని ధరించి ఉన్నారా మీరు ఇక్కడికి, నా నోటికి చిక్కిపోయారే, ఇక మీ జీవితం ముగిసినట్లు. అంటే మీరు ఏ కార్యం కోసం ఇవన్నీ ధరించి ఇక్కడికి వచ్చారో ఆ కార్యం కనీసం నాకైనా చెప్పండి. పైగా కార్యం చేస్తానని అడగట్లేదు, ఎందుకంటే ఆ కార్యం జరిగేది లేదు, ఎందుకంటే నాకు ఆహారం అవ్వటానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నేను ఆహారంగా చేసుకుంటాను తప్పితే మిమ్మల్ని నేను విడిచిపెట్టాను. ఇంకా మీ జీవితము ముగిసిపోయినట్లే, కనీసం ముగిసిపోయే లోపల అసలు మీరు వచ్చిన పనేంటో అన్న నాకు చెప్పండి అన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా కబంధస్య దురాత్మనః ఉవాచ లక్ష్మణం రామో ముఖేన పరిశుష్యత. దుష్టబుద్ధి కలిగిన ఆ కబంధుడి మాటలు వినిన తర్వాత శ్రీరాముడు విచారంతో లక్ష్మణుడితో మళ్ళీ ఇట్లా అంటున్నాడు. కృచ్ఛాత్ కృచ్ఛతరం ప్రాప్య దారుణం సత్య విక్రమ వ్యసనం జీవితాంతాయ ప్రాప్తం అప్రాప్యతాం ప్రియం. తిరుగులేని పరాక్రమ కలిగిన ఓ లక్ష్మణ, ఎంతగా వెతికినను సీత మనకి కనపడనే కనపడలేదు. పైగా ఆమె జాడ తెలియక ముందే ఇప్పుడు మన ప్రాణాలకే ముప్పొచ్చి పడిందే. కాలస్య సుమహద్వీర్యం సర్వభూతేషు లక్ష్మణ త్వాం చ మాం చ నరవ్యాఘ్ర వ్యసన్యేహ పశ్య మోహితం. ఒకదాని తర్వాత ఒకటి ఎక్కడా విరామం అన్నది కానీ పొంతన కానీ కాస్తైనా ప్రశాంతత కలిగేలాగా లేకుండా ఇలా మనకి దారుణమైన కష్టములు వెంటాడుతూనే ఉన్నాయి. అంటే రాజ్యాధికారం పోవటమే కాకుండా వనవాస ప్రాప్తి, పోని వనవాసంలో ఉన్న సుఖంగా ఉన్నారా అంటే అది లేదు. అలాగే మళ్ళీ అక్కడ ఋషుల్ని ఉద్ధరించడానికి వాళ్ళకి సహాయార్థమై మళ్ళీ రాక్షసులతో యుద్ధం, ఆ రాక్షసులతో వైరం పెట్టుకున్న కారణంగా వాళ్ళు మళ్ళీ సీతాదేవిని హరించుకుని తీసుకెళ్ళిపోయారు, అపహరించుకుని తీసుకెళ్లారు.
పైగా అపహరించుకుని వెళ్ళిపోయినా సరే ఆ మార్గంలో వెతుకుదాం వెతుకుదాం అంటే ఇప్పుడు మళ్ళీ ఈ కబంధుడి చేతుల్లో మనం చిక్కుకున్నాం. ఇప్పుడు సీతని వెతకటం మనకి ఇప్పటికీ అవ్వలేదు. ఇప్పుడు మన ప్రాణాలు కూడా పోతే ఇంకా సీతని ఎతికేవాడెవడు, సీత ఎలా ఉంది, ఆవిడని రక్షించేవాడు ఎవరు? అందుకే మనకిలా కష్టాలన్నీ కూడా వెంటాడుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడా కష్టం నుంచి మనం వైదొలిగేలాగా ఏమీ కనిపించట్లేదు. ఎంతటి వారికైనా సరే ఆ కాల ప్రభావంని అధిగమించటం అన్నది ఎవరికి సాధ్యం కాదు సుమా. అంటే అవన్నీ వస్తూనే ఉంటాయి, కాకపోతే కృంగిపోకుండా వాటిని ఎదుర్కొంటూనే ఉండాలి. వెన్ను చూపి పారిపోవటానికి కానీ ఇది నాకు అక్కర్లేదు నువ్వు తీసుకొని ఇంకొకరికి ఇవ్వటానికి కూడా కుదరదు. నాతి భారోస్తి దైవస్య సర్వభూతేషు లక్ష్మణ శూరాశ్చ బలవంతశ్చ కృతస్త్రాశ్చ రణాజిరే కాలాభిపన్నాః సీదంతి యత వాలుకసేతవః. ఓ నరశ్రేష్ఠ, ఈ కష్టాల యొక్క పరంపర, పరంపర అంటే ఎలా అయితే మన తాత ముత్తాతల తర్వాత మన నాన్నకి, మన నాన్న తర్వాత మనకి ఎలా అయితే ఆస్తులు వస్తాయి పరంపరగా అంటాం, ఆచారాలు కానీ, అలాగే ఈ కష్టాలు కూడా ఎలా వస్తున్నాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. పైగా పెద్దది వచ్చి తర్వాత చిన్నది వస్తుందంటే లేదు, దానికి మించి అన్నట్టుగానే పరంపరగా నిన్ను నన్ను కూడా ఆవరించుకుని వస్తున్నాయి. చూసావా ఓ తమ్ముడా, ఇసుకతో కట్టిన అడ్డుకట్టలు ఎంతటివైనా సరే, ఎంత పెద్దగా కట్టినా సరే, ఆ నీటి యొక్క ప్రవాహానికి అవి కూలిపోతూనే ఉంటాయి. అలాగే పరాక్రమవంతులు, బలశాలులు, అస్త్ర విద్యలో అంతా ఆరితేరిన వారైనప్పటికీ కూడా కాలానికి వశమైపోయి ఇట్లా కష్టాల పాలు అవుతూనే ఉన్నాము. ఇది బ్రువానో దృఢ సత్య విక్రమో మహాయస దాసరథి ప్రతాపవాన్ ఆవేశ్య సౌమిత్రి ముదగ్ర పౌరుషం స్థిరం తదస్వాం మతిమాత్మనా కరోత్. ఇలా ఎలాంటి ప్రాణులకైనా సరే శాసించటానికి దైవం అంటే కాలము, ఆ భారము ఎవరి మీద ఉండదు. ఏ ప్రాణికైనా సరే ఈ కష్టాలు వచ్చినప్పుడు కాలానికి వశులైపోవాల్సిందే తప్పితే దాన్ని మనం వదిలి పారిపోవటానికి, దాన్ని తప్పించుకోవటానికి వీల్లేదు. అందుకే శాసించడానికి దైవం అన్నది ఉన్నది. ఇది కష్టం కాదు, అది భారంగా భావించకుండా దాని నుంచి బయటపడటానికి ప్రయత్నమే చేయాలి. అందుకే చెక్కు చెదరని పరాక్రమ గలవాడు, ఎంతో వాసికెక్కిన వాడు ప్రతాపవంతుడైన రాముడు. అందుకే సమయస్ఫూర్తి అంటారు. సమయానికి సందర్భానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోగలిగిన సమర్థత ఎప్పుడు వస్తుంది అంటే వికారాలు లేకపోతే వస్తుంది. మనసు అన్నది ప్రశాంతంగా వస్తే వస్తుంది. ప్రతిదానికి భయపడిపోతే పాలు పొంగిపోయినాయి అని చెప్పి, లేకపోతే ఇంకోటని చెప్పి ఇంకోటని చెప్పి, అంటే మన అర్హత ఏంటి, మన పాత్రత ఏంటి అన్నది కూడా బాగా మనకి అవగాహన ఉండాలి. ప్రతిదానికి బెంబేలు ఎత్తుకోకూడదు. సమస్య రావటం పెద్ద విశేషం కాదు, కాకపోతే సమర్థత మనకి లేకపోయినా సమర్థత ఎప్పుడు దేనికి కావాలో అన్నది మనకి చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు చెప్పి మనకి ఇన్విటేషన్ ఇచ్చి ఏ సమస్య రాదు. కాకపోతే సర్వ అవస్థలయందు మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఏదొచ్చినా సరే పర్వాలేదు అనుకుంటూ దాన్ని ఎదుర్కొనేలాగే ఉండాలి తప్పితే భయానికి లోబడకూడదు. ఆ క్షణంలో భయం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, కానీ మరుక్షణం దాన్ని దాటగలిగేలాగా ఉండాలి. అందుకే ఎంత వాసికెక్కిన వాడైనా, ఎంత ప్రతాపవంతుడైనా సరే కాలానికి అనుగుణంగా దాటిని ఎదుర్కోవాల్సిందే. అందుకే శ్రీరాముడు పౌరుషంతో, ఉత్తేజంతో లక్ష్మణుని చూస్తూ తన మనస్సుని ఇలా మళ్ళీ గట్టిగా చేసుకుని, ఇప్పుడు ఎలాగంటే ఈ ఉపద్రవం నుంచి బయటపడాలి. ఇప్పుడు బయట పడితేనే మళ్ళీ సీత జాడ కనుక్కోవటానికి వీలవుతుంది. ఇక్కడ ప్రాణాలని కోల్పోతే మళ్ళీ అది ఎవరు చెయ్యరు. ఇప్పుడు నాది ఏదన్నా ఉండి నేను కోల్పోయినప్పుడు దానికి నేను ఎత్తుకుంటే ఏదన్నా నాకు లభిస్తుంది, కానీ నా బదులు నువ్వు చెయ్యని నేను వెళ్ళిపోతా అంటే నాకెవరు చేసి పెడతారు? ఎవరికి ఎవరు చేసి పెట్టరు. అందుకని ఇప్పుడు ఎలా అయినా సరే ఆ ప్రాణాలని నిలుపుకోవాలి. పరంపరగా వస్తున్నాయి కదా అని ఏమన్నా అలవాటైపోతాయంటే అలవాటేం కావు. ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సమర్థతతో కాస్త పుంజుకుని చేస్తూ ఉంటాం, మళ్ళీ ఇంకోటి వస్తూ ఉంటుంది, మళ్ళీ అలానే బాధ వస్తుంది, కానీ దాన్ని అధిగమించి మళ్ళీ దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం అంతవరకే. దీంతో రామాయణంలో అరణ్యకాండలో 69 సర్గా సంపూర్ణం.